పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టారు, ఆయన ఒక మెగాస్టార్ తమ్ముడు, మరి ఆయన 21గా ఆగిపోయాడు ఏంటంటే, ఒరే నాయన ముద్రగడ నీకు దండం పెడతాంరా, నువ్వు ఏంటి, నువ్వు ఏ జాతికి చెందినోడివి, కాపు జాతి అన్నాడు. కాపు జాతి అంటే ఎవడైనా సరే కులం పేరు చెప్పుకుని మేము కాపులమే, కులం పేరు చెప్పుకుని మాకేం వేషాలు రాలా. పవన్ కళ్యాణ్ గారు ఆయన రాసిన ప్రేమలేఖకి స్పందించలేదు. పవన్ కళ్యాణ్ గారు పాపం ఆయనకి పెన్లో ఇంకైపోయింది. హరిరామ్ జోంగ గారు ఇంట్లో కూర్చున్నాడు. ఈయన మొదలెడుతున్నాడు ప్రేమలేఖలు. ఇప్పుడు ఏంటంటే మొలతాడు కట్టినోడు, లాగోలు వేసుకున్నాడు, రాజకీయం ఉన్నాడు, అక్కడితోటి సరే ఏదో పెద్ద ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇంకా దానికి తగ్గట్టు పవన్ కళ్యాణ్ గారిని తరిమి తరిమి కొట్టండి, సినిమా వాడిని తరిమి తరిమి కొట్టండి అన్నాడు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు గవర్నమెంట్లో ట్రాన్స్పోర్ట్గా పనిచేసిన చరిత్ర ఈ రెడ్డి కాపుది. తలుపులన్నీ వేసేసి గండబెట్టి కూర్చుంటాడు. ఈసారి గండబెట్టి కూర్చుంటే పలకరించడానికి కూడా ఎవడు రాడు. కాపులు అనేవాడు ఎవడో లేడు ఇక్కడ, పలకరించడానికి ఎవడు రాడు. సొంత ఇంట్లో ఆయన అంబటి శ్యాంబాబు అని మా మీద పడి ఏడిచాడు. నాతోటి త్రివిక్రమ్ గారు ఫోన్ చేసి, సముద్రగని గారు ఒకటే మాట అన్నారు, ఒక 1 minute క్యారెక్టర్ అయ్యేది, 1 second ఉంటుందేమో అని అంటే, నేను చేస్తానండి అంటే, ఏంటి ఆ క్యారెక్టర్ అని అడిగా. నేను చెప్పిన మాటలు అల్లుడు చెప్పాడు. ఒక దుర్మార్గుడు, ఒక దగులుబాజీ, ఒక లేకి పనులు చేసే ఎదవ, అలాంటి దరిద్రమైన బాధ్యత లేని ఒక ఉన్నతమైన పదవి ఇస్తే దాన్ని పట్టించుకొని ఒక ఎదవ క్యారెక్టర్ అండి మీరు చేస్తారంటే, ఒక ఫ్రేమ్ అయినా నేను చేస్తానన్నా. నేను చేశాక నా డ్యాన్స్ పృథ్వీ గారు వేశారు, నువ్వేమన్నా మెగాస్టారా రా, నీ డ్యాన్స్ మేము ఇమిటేట్ చేయటానికి. వాడు ఒక దగులుబాజీ ఎదవ, ఆడ పనికి మళ్ళీ ఎదవ. ఆడిని ఇరిగేషన్ మినిస్టర్ చేశారు. ఆడికి ఏమొచ్చండి అసలు, పొట్ట పొడిస్తే అమ్మట్ రాంబాబు అని రాయమనండి ఇంగ్లీష్లో. ఇప్పుడు రింగ్ రాణి రోజా గురించి, డైమండ్ రాణి. మేము ఇక్కడ కాలేజీలో చదువుకున్నాం, మాకు చాలామంది ఫ్రెండ్స్ నగిరిలో ఉన్నారు, ఎక్కువ మంది తమిళన్స్ ఎక్కువ ఉన్నారు, నగిరి వ్యాపారస్తులు. ఈవిడేమో గుడ్ మార్నింగ్ ఎలా అనొచ్చు, ఇలాగ పైకి జన సైనికులను రెచ్చగొట్టాకి గుడ్ మార్నింగ్ అని ఎలా ఉంది. మరి ఈవిడొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక దరిద్రుడు జైల్లో ఉంటే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మాట్లాడితే, నీ విఘ్నత ఆడదానం కాబట్టి ఇంక అంతకన్నా ఎక్కువ మాట్లాడకుండా వదిలేసాం మేము. ఒకటే ఆవిడ మినిస్టర్ అయితే మేమందరం ఆ గదిలో, రోజా గారు వస్తున్నారండి అని చిరంజీవి గారు అంటే, మేమందరం వీళ్ళు మినిస్టరు ఎవరో అనుకుని, ఈమె వస్తుందంటే మేమందరం గదిలోకి వెళ్ళి కూర్చున్నాం, మేమందరం చూడకూడదని. అన్నయ్య పాపం మంచి హృదయంతో ఆవిడకి పట్టుబట్టలు పెట్టి భార్యాభర్తలు ఆశీర్వదించి వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తే, నెక్స్ట్ డే ఈ డైలాగు, పవన్ కళ్యాణ్ గారు గాడిదలాంటోడు, 55 ఏళ్ళు ఉన్నాయి అంది. నీ ముడ్డు కింద నీకు 52 ఉన్నాయి కదా తల్లి నీకు. ఎప్పుడు చూసినా ఇప్పుడు ఎవరైనా మనం అన్నదమ్ముల్ని రాయలసీమలో కానీ ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా సరే అన్నదమ్ములు చూస్తే అన్న బాగున్నాం అన్న అంటాం మనం. ఆనందం చూడాలనుకున్న వాళ్ళందరూ భోగి మంత్రులంతా పోతున్నారు. ఇప్పుడు మొత్తం ఖాళీ. నేను ఒక యాడ్ చేశాను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. దాని మీద ఏంటో లోకేష్ బాబు మీద కేసు అంట, చంద్రబాబు నాయుడు గారి కేసు అంట. దాని మీద ఎవరు మాట్లాడినా కూడా వారిని అరెస్ట్ చేస్తారంట. అంటే ప్రజలకి మనం మీరు ఈ రకంగా పోతున్నారా నాయన, రాజా అంటుంటాడు, అందుకు బయటికి రమ్మనండి రాజాని. దేత్తడి పోచమ్మ గుడి అయిపోద్ది తెలంగాణలో చెప్పినట్టు. బయటకు వచ్చి మీరు మాట్లాడమనండి. ఇదే తిరుపతిలో నేను ఛాలెంజ్ చేస్తున్నా, తిరుపతిలో ఎక్కడైనా ఒక మీటింగ్లో నిలబడమనండి ఆయన. వీళ్ళందరూ ఏంటంటే గట్టిగా ఆవిడెవరో యాంకర్ శ్యామలాదేవి అంట, బెట్టింగ్ రాని ఆమె, బెట్టింగ్ యాప్లకి యాంకరింగ్ చేస్తుంది. ఆమె వచ్చేసి వైజాగ్లో మాట్లాడితే మహిళలంతా చీ అంటున్నారు. ఏంటంటే రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయంట, జగనన్న పాలన అసలు రామరాజ్యంలా ఉందంట అంటుంటే, నీకు అలా కనపడిందా తల్లి, మాకు అలా ఏదో అంటాడు. పోసన్ డైలాగే, ఏం మాట్లాడేవరా, నరాలు కట్ అయిపోయినాయి అంటాడు చూసారా. అలాగా ఈ మాట ఇలాంటివి చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి వీటికి అన్నిటికీ చర్మగీతం పడుతుంది.